అమ్మవారి బోనాల జాతర సందడి స్టార్ట్ అయింది. ఈరోజు బోనాల సమర్పణ, మొక్కుల సమర్పణ, ఈవినింగ్ ఘటాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు ఉంటాయి. ఇక రేపు చూసుకుంటే భవిష్యవాణి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపిస్తుంది. మనకు తెలిసిందే. మొత్తానికి లష్కర్ బోనాలైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారితోనే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఈ లష్కర్ బోనాలు అని పిలువబడే ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ కైతే ప్రత్యేకమైన విశిష్టత ఉంది. వందల ఏళ్ల హిస్టరీ ఉంది. ఇక్కడ ఉజ్జయిని, ముఖ్యంగా ఉజ్జయిని అమ్మవారు ఇక్కడ ఒకప్పుడు రోగులు చాలా మంది ఎక్కువైపోయి రకరకాల రోగాలు వచ్చి అవస్థలు పడుతున్న సందర్భంలో ఈ అమ్మవారిని మొక్కితే ఆ వరదలు కానీ వస్తున్న అంటు వ్యాధులు కానీ తగ్గిన పరిస్థితి. ఈ అమ్మవారిని నమ్ముకుంటే అప్పుడు ఇక్కడున్న భక్తులందరూ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా మాకు ఈ రోగాలు తగ్గితే, మాకు ఈ ఆరోగ్యం కుదుట పడితే మీకు ఈ మొక్కులు చెల్లిస్తామమ్మా అని మొక్కుకున్నారు ఈ ఉజ్జయిని అమ్మవారికి. సో అప్పుడు ఈ అమ్మవారి కరుణించి ఒక 2-3 రోజుల్లోనే మొత్తం అంతా పరిస్థితి సద్దుమణిగింది. అందుకని ఈ అమ్మవారిని ఇక్కడి భక్తులే కాదు, చాలా మహిమగల అమ్మవారని చుట్టుపక్కల నుంచి కూడా చాలా ప్రాంతాల నుంచి ఈ అమ్మవారి దగ్గరకు వస్తారు. నిజానికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనార్థము ప్రతి ఏడు కూడా భక్తుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఆలయ పరిసరాలు కొంత కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎందుకంటే లైన్లు అవన్నీ కొంచెం చిన్న చిన్న సందులు, చిన్న చిన్న లైన్, లేకపోతే ఎన్ని ఏర్పాట్లు చేసినా అంటే క్యూ లైన్లు కూడా ఏటికేడు పెంచుతున్న పరిస్థితే. 3 నుంచి 4, 6, ఈసారి 8 క్యూ లైన్లు. గర్భాలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయం చుట్టుపక్కల నుంచి 4 వైపుల నుంచి కూడా 2 వరుసల చొప్పున 8 లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా భక్తుల సంఖ్య ఎప్పుడూ కిక్కిరిసిపోయే ఉంటుంది. ఇంకా ఈ రోజు కూడా మనం ఇక్కడ పరిస్థితిని చూస్తే చాలా ఎక్కువ మంది జనాలే వచ్చిన పరిస్థితి. మనం ఒకవైపు ఉన్న గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ వైపు ఉన్న రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ వైపు ఉన్న ఈ ప్రధాన ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్దాం. అసలు ఎంత మేర ఇప్పటివరకు దర్శించుకున్నారు భక్తులు, అలాగే ఇప్పటివరకు వచ్చిన విఐపీలు ఎంతమంది. ఆల్రెడీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాల్ని సమర్పించారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి. ఆయన ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఆయన వచ్చిన సందర్భంలో కొంత ఆపుతారు, ఎప్పుడు కూడా జరిగేదే ఇది. ముఖ్యమంత్రి కానీ పెద్ద విఐపీలు, మంత్రి స్థాయి వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు కాస్త క్యూ లైన్లని ఆపేస్తారు. బోనాలు ఎత్తుకున్న మహిళలైతే ఆ కాసేపు నిజానికి కొంత వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూడొచ్చు, లోపల నుంచి బయటకు వస్తున్న వాళ్ళని సునాయాసంగా పంపిస్తున్నారు, కానీ లోపలికి వెళ్తున్న వాళ్ళకి మాత్రం వేచి ఉండటం తప్పట్లేదు. మనం ఇక్కడ వృద్ధులను కూడా చూస్తున్నాం. అందరి ఏజ్ లిమిట్ లేకుండా, వయసు భేదం లేకుండా చిన్న పెద్ద వృద్ధులు అందరూ ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవాలని, వారి వారి మొక్కులు చెల్లించుకోవాలని తండోపతండాలుగా వస్తూ ఉంటారు. మన పల్లవి టీవీ కూడా ఎప్పట్లాగే ఈరోజు ఇక్కడ అమ్మవారి దగ్గర జాతర సందడి ఎట్లా ఉంది, భక్తుల రాక ఎట్లా ఉంది, ఆలయ పరిసరాలు ఎట్లా ఉన్నాయి. ఈరోజు చాలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణం, ఈ ఆలయం చుట్టూ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ప్రత్యేక బందోబస్తు, పోలీస్ పహారాలో ఈ ప్రాంతం అంతా ఉంది అని చెప్పొచ్చు. వేల సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి. పోలీసు ఉన్నత అధికారులు కూడా ఇక్కడే పర్యవేక్షణలో ఉన్నారు. సో లోపలికి వెళ్దాం. ఆలయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అసలు మెయిన్ ఎంట్రన్స్ 4 వైపుల నుంచి జనాల రాక ఎట్లా ఉంది, బోనాల రాక ఎట్లా ఉంది చూద్దాం. కెమెరామెన్ మోహిత్తో మనము ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందడి ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని టెంపుల్ దగ్గర ఎట్లా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం రండి. మహంకాళి అమ్మవారికి బోనాల్ని, తమ మొక్కుల్ని సమర్పించే భక్తుల దగ్గర ఉన్నాం. క్యూ లైన్లు సుమారుగా 6 ఏర్పాటు చేశారు టెంపుల్ పరిసర ప్రాంతాల్లో. కానీ బయట మెయిన్ రోడ్ నుంచి లోపల